క్రైస్తలాట్ మే 18వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యం. మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడవలెను, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా నుండును. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసులందరూ ప్రభువును పరిశుద్ధుడని పిలువమని, ఆయనకు భయపడాలని ఈ వచనం తెలియచేస్తోంది. లోక సంబంధమైన వాటిపైన లేదా మానవ శక్తిపైన కాకుండా ఆయన పైన మాత్రమే నమ్మకం ఉంచుమని పిలుపునిస్తోంది. ఈ వచనం విశ్వాసం, నమ్మకం, దైవిక తీర్పు, పునరుద్ధరణ కోసం ఆశ అనే అంశాలను కలిగి ఉంది. ఇది దేవుని శక్తి మరియు అధికారాన్ని నొక్కి చెబుతుంది. నేడు విశ్వాసులుగా మన జీవితాల్లోని అన్ని విషయాల్లో ప్రభువును ఘనపరచడానికి మరియు ఆయన సార్వభౌమ ప్రణాళికలు మరియు ఉద్దేశాలపై నమ్మకం ఉంచడానికి ఈ వచనం ఒక గుర్తుగా తీసుకోవచ్చు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.